చేయకుండా ఏం చేస్తున్నావే? ఇప్పుడు నేను చేయవలసింది వంట కాదు, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. హలో అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తున్నానమ్మా. నేను ఇంక ఇక్కడ ఉండలేను. ఇక్కడే ఉంటే వీడిని చంపేసేలా ఉన్నాడమ్మా. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడకమ్మా, నేను ఇంటికి వస్తున్నాను అంతే. నేను ఇంటికి వచ్చి చేయవలసింది చాలా ఉంది. నేను ఇంక చదువుకోవాలనుకుంటున్నానమ్మా. అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నేను ఖచ్చితంగా ఐపీఎస్ అయ్యి నాలాంటి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా ఉండాలి. నీట్ రిజల్ట్ వచ్చింది నాన్న. నాకు మెడిసిన్లో సీట్ రాలేదు. దాందే ముందు లాంగ్ టర్మ్ కోసం కాలేజీ వెతుకుతా. ఆహా వద్దు నాన్న, నాకు అసలు మెడిసిన్ మీద ఇంట్రెస్టే లేదు. నాకు ఐఏఎస్ అవ్వాలనుంది. నువ్వు నీటే సాధించలేకపోయావు, ఐఏఎస్ ఏమవుతావు? ఇది ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల చదవలేకపోయా నాన్న. అది నా చిన్నప్పటి కళ, నేను నెరవేర్చుకుంటా. సివిల్ సర్వీసెస్ అంత ఈజీ కాదు, వస్తుందని నమ్మకం లేదు. చెప్పింది విని ఎంబీబీఎస్ చేయి. చిట్టి తల్లి, మేము నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. చాలా మంచి మ్యాచెస్ వస్తున్నాయి. పెళ్ళేంటి నాన్న? ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. 4 years ఎంబీబీఎస్ చేసి 1 year హాస్పిటల్కి వెళ్ళా కదా, ఇంకేం చేయాలనుకుంటున్నాను? నేను యూపీఎస్సీ రాద్దాం అనుకుంటున్నాను నాన్న. 2 months నుంచి ప్రిపేర్ అవుతున్నా. యూపీఎస్సీ ఏంటమ్మా? ఇప్పుడు మేము నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే సీట్ రాకపోయినా లాంగ్ టర్మ్ చేసి కష్టపడి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి హాస్పిటల్లో కూడా చేస్తున్నా కదా. ఇంకేం కావాలి మీకు నా నుండి? సరేరా, నీకు 1 year మాత్రమే టైం ఇస్తున్నాను. ఏం చేసినా ఈ 1 yearలో చేసుకో. తర్వాత ఖచ్చితంగా నీకు పెళ్లి చేసేస్తాను. చెల్లి, వెళ్ళొస్తాను రా. అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? మన వాళ్ళు సమస్యల్లో ఉన్నారమ్మా, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దన్నా. మన నాన్న పెద్దనాన్న ఈ నక్సలిస్ట్ పోరాటంలోనే చనిపోయారు. కనీసం నువ్వైనా నాతో ఉండన్నా. వెళ్ళాలిరా, తప్పదు. ఈ పోరాటం మన కోసమే. నువ్వు జాగ్రత్త అమ్మా. అన్నా, అన్నా, వెళ్ళిపోండి మీరంతా. అసలు మనుషులేనా? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలి. ఇప్పుడు నాకంటే ఎవ్వరూ లేరే. ఇదంతా మన మంచి కోసమే అమ్మా. ఇది నువ్వు ధైర్యంగా ఉండవలసిన సమయం. ఏది మంచి, ఎవరికి మంచి? మా అన్న ప్రాణం పోవడం మంచా? మంచి జరగాలంటే ఇది ఒక్కటే మార్గం కాదు. ఆ మార్గం ఏంటో నాకు తెలుసు. How far you support your brother being from a Naxalite family? Ma'am, common thing is that government and Naxalists almost have the similar aim, that is good for the society. But the problem comes in the path they choose. I choose to be the change that inspires others to make them select the right path. If my brother had been an IPS officer, I assure you that he would do much better for the society as he went through the struggles. Yes, IAS Sumati speaking. ఇలా తమ జీవితాలలోని కష్టాలను దాటుకొని తమ కలలను సాకారం చేసుకున్న ఈ ముగ్గురి జీవితాలు మీకు ఆదర్శం కావాలని కోరుకుంటూ టీమ్ రే ఆఫ్ హోప్.